మైనారిటీ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తాననే నమ్మకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు టికెట్ కేటాయించారని కడప తెదేపా అభ్యర్థి అమీర్ బాబు అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు పదవులు అనుభవిస్తూ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా వేతనాలు తీసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్న అమీర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తుది జాబితాలో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ దక్కించుకున్న అమీర్ బాబు మనతో ఉన్నారు. ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. దీనికి సంబంధించి అమీర్ బాబుతో మాట్లాడదాం. ఈ కడప నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ముందు కొనసాగుతోంది? ఇది నా ఒక్కరికి వచ్చింది కాదు, ఇది టికెట్ అసెంబ్లీ కడప. ఇది మొత్తం మా కడప నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక అమీర్ బాబుగా భావిస్తున్నాడు. అమీర్ బాబుకు వచ్చిందంటే ఒక కార్యకర్తకు వచ్చినంతగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఒక ఆలస్యమైనా కూడా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రజల్లో ఒక మంచి సంకేతం వెళ్ళింది. మైనార్టీ నాయకుడిగా ఉన్నారు మీరు, మొదటిసారిగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ పరిణామాలను బట్టి? గతంలో నాకు 4 పర్యాయాలు కడప అసెంబ్లీ టికెట్ నోటికాడికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈరోజు నేను ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా మా కడప అసెంబ్లీ టికెట్ కానీ, పార్లమెంట్ సభ్యుని టికెట్ కానీ, మేయర్ అభ్యర్థి కానీ ప్రతి ఒక్కరి విజయానికి నేను ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ఎంతో విశ్వాసంతో ఆ అభ్యర్థుల విజయం కోసము నేను రాత్రి పగలు కష్టపడి వారి విజయం కోసం కృషి చేసినందువల్లనే ఈరోజు నా వైపు ఈ కార్యకర్తలు ప్రజలు నా అభ్యర్థిత్వాన్ని మద్దతు ప్రకటించి వారు కేవలం ఒక అమీర్ బాబు కాదు, నేనే అమీర్ బాబు అని భావించి వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మా నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వాళ్ళకు పాదాభివందనం చేసుకుంటున్నారు. అంటే కడప టికెట్ కోసం గత నెల రోజుల నుంచి కూడా ఈ టికెట్ అంశం పైన పెండింగ్ ఉంది. 2-3 పేర్లు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అని మిగతా వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకు టికెట్ దక్కడం వల్ల అసమ్మతి ఏమన్నటువంటి బయటపడేటువంటి అవకాశం ఉంది కదా, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? అటువంటిది ఏం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా టికెట్ ఆశించడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం తప్పు లేదు. టికెట్ మాత్రం ఒకటే ఉంటుంది. కడప అనేది ఒక అసెంబ్లీ ఒకటే టికెట్, ఒకటికే అభ్యర్థిత్వాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు వాళ్ళకి రాకుండా రేపు వాళ్ళకి కూడా అవకాశం రావచ్చు. ఇది అనేది ఒకటే టికెట్ కాబట్టి 10 మందికి పంచలేరు. అంటే ఇప్పుడు వైకాపా కూడా మైనార్టీకే టికెట్ ఇచ్చింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా మైనార్టీలకే టికెట్లు ఇచ్చింది. అంటే దాదాపు 60,000 పైగా ఉన్నటువంటి కడప అసెంబ్లీ మైనార్టీ ఓటర్లు మీరు మీ వైపు తిప్పుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక రచిస్తారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మైనార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించలేకపోయాడు. మా ప్రభుత్వం రాని, మా ప్రభుత్వం లేదు, మేమేం చేయలేము కాబట్టి అక్కడ అమీర్ బాబు జరగపోండి, లేకుంటే బాలకృష్ణ యాదవ్ జరగపోండి, వాళ్ళు చేస్తారని ఆయన పంపించేసి అది నాయకత్వ లక్షణం కాదు. మేము కూడా ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నాము. నిరుత్సాహపడలే, పోరాటం చేసాం. రోడ్లపైన కూర్చొని పోరాటాలు చేసి ఆ సమస్యలు కృషి చేసినాము. ఏ రోజు కూడా ప్రజా సమస్యలను పోరాడిన దాఖలాలు ఎక్కడైనా కనిపించినాయా? ఎక్కడ లేవు. కనీసము అసెంబ్లీ కూడా పోలేదు. అసెంబ్లీలో పోయి ఒక వేదిక వేసి అసెంబ్లీలో పోరాడాల. కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పుతారు అని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. చివరిగా మీ మైనార్టీ నాయకుడిగా, మైనార్టీ అభ్యర్థిగా మీరు మైనార్టీ ఓటర్లకు మీరు ఏ విధమైనటువంటి పిలుపుస్తున్నారు? నేను ఎప్పుడు కూడా గతంలో మీరు మైనార్టీ సమస్యల గురించి నేను పోరాడినాను. అసెంబ్లీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎదురునే వాళ్ళు హజ్ హౌస్ మేము నిర్మాణం చేపడితే ఆ హజ్ హౌస్ను వాళ్ళు 3 స్టార్ హోటల్కి ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు మా మైనార్టీలు నాయకులు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నందువల్ల నేను దాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో రాస్తారోకోలు ధర్నాలు చేసి ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకునే విధంగా పోరాడి నేను అసెంబ్లీ ఎదురుగా నన్ను అరెస్టు కూడా తీసుకొని పోయినారు. ఏ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా, అర్ధరాత్రి ఉన్నా కూడా నేను నా తలుపులు తెరిచే ఉంటాయి. నా దగ్గర రావాల్సిన అవసరం లే. ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా నేను తప్పకుండా స్పందించి ఆ సమస్యను నేను పరిష్కారం చేసేదానికి పోతాను. నా అన్ని కులాలు మతాలు, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కూడా నాకు ఏ మాత్రం కూడా నన్ను వేరే వాళ్ళుగా చూడరు. నన్ను ఒక తమ్ముడిగా భావిస్తారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉండదు. భారీ మెజార్టీతో తప్పకుండా నాకు విజయం చేకూరుతారని నాకు పూర్తి నమ్మకం. ఇది అమీర్ బాబు చెప్తోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళీ, ఈటీవీ న్యూస్, కడప.